మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే అమరులకు మనం ఇచ్చే నివాళి అని అరుణోదయ రామారావు వర్ధంతి కార్ల్ మార్క్స్ జయంతి సభలో జూపాక శ్రీనివాస్ సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు. గోదావరి కనిలో సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత మాస్లైన్ ఆధ్వర్యంలో అరుణోదయ రామారావు వర్ధంతి సబ్ కార్ల్ మార్క్స్ జయంతి సభలో ఆయన పాల్గొని రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రమ కార్మికుల రాజ్యం రావాలని కలగన్న మొట్టమొదటి వ్యక్తి కార్ల్ మార్క్స్ జయంతిని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత మాస్లైన్ ఆఫీసులో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. రామారావు అన్న ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని శ్రీకాకుళ పోరాటం నుండి నేటి వరకు మరణించేంత వరకు ఉద్యమంలో విప్లవ ఉద్యమంలో తన గొంతును వినిపించాడు. ముఖ్యంగా ఈ రామగుండం ప్రాంతానికి వచ్చి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎండలో వచ్చిన క్రమంలో తన అనారోగ్యానికి గురి అయి గుండెపోటుతో మరణించిన పరిస్థితి ఉంది. తన చనిపోయే వరకు చివరి ప్రాణం వరకు సత్యమన్నగా జన్మించి దళిత వెలువడిలో జన్మించి ఈ సమాజం మారాలనే ఉద్దేశంతో అరుణోదయ రామారావుగా అవతరించి చివరి ప్రాణం పోయే వరకు ఈ ప్రజల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం విప్లవ గొంతును వినిపించిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ రామారావు అన్న. ఈరోజు కళల కోసం కాదు, ప్రజల కోసం ఈరోజు ఆస్థాన కవులు రాజుల వద్ద పాడడం కాదు, ప్రజల శ్రమజీవుల వద్ద పాడారే కళాకారులు ఈరోజు ప్రజల కోసం, ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పిన గొప్ప వ్యక్తి స్ఫూర్తి తీసుకొని పోరాడవలసిన అవసరం ఉంది. అదే విధంగా పెట్టుబడి రాజ్యాన్ని శ్రమ రాజ్యం రావాలని, పెట్టుబడి రాజ్యాన్ని కూల్చాలని కార్ల్ మార్క్స్ జయంతి రోజు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ మళ్ళీ వస్తే ఈ ప్రపంచం సమాజంలోని గొప్ప వ్యక్తిగా ఈ రోజు మోడీని శక్తివంతమైన వ్యక్తి అని చెప్తున్నాడు. కానీ దేశాన్ని ముందుకు తీసుకుపోతానని చెప్పి అప్పుల పాలు చేసిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే, కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నాడు. లేబర్ కోట్లను మార్చి 4 కోట్లుగా తయారు చేసి ఈరోజు కనీస వేతనాలు రాకుండా పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వ సంస్థలన్నింటి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తున్నాడు. ముఖ్యంగా ఈ పెద్దపల్లి పార్లమెంటు వ్యవస్థలో తిరుగుతున్న బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ ఈ రోజు ఈ పార్లమెంట్ వ్యవస్థలో ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి ఏం చేశారో తెలియని పరిస్థితి ఉంది. తాత కొడుకు వారసుడుగా మనోడు వచ్చి ఈ రోజు మేము అభివృద్ధి చేస్తాము, పారిశ్రామికలు చేస్తామని చెప్పి పెట్టుబడి ఇక్కడికి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏం తీసుకొస్తున్నారో ఈ ప్రజలకు చెప్పారే. ఓట్లు అడిగే ఎమ్మెల్యే, ఎంపీలు వీళ్ళందరూ తిరుగుతున్న క్రమంలో ఇప్పుడు పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థులు ఈ ప్రజలకు ఇక్కడ ఏం చేస్తారో, గతంలో ఏం చేశారో చెప్పేదాకా నిలదీయాలని, అప్పుడు మాత్రమే ఓట్లు వేయాలని ప్రజలకు ఈ సందర్భంగా మేము సిపిఎం ప్రజాపంత మాస్లైన్ ద్వారా పిలుపునిస్తున్నాం.